హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అంటే ఈ అద్దాలు ఏంటి అని మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. అంటే ఇంకేం లేదు, కొంచెం గత కొద్ది రోజులుగా సరిగ్గా నిద్ర లేదు కదా, పొద్దున చూసుకున్నా. నాకే కొంచెం ఏహే ఏంది ఇంత లోతుగా వెళ్ళిపోయినట్టు అయిపోతుంది కళ్ళు అనిపించింది. తర్వాత ఇంకొకటి, కళ్ళకి ఎదురుగా లైట్ కొడుతుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇది పెడితే కొంచెం అది కొంచెం ఆగుతోంది. సో అందుకోసం అని చెప్పి లైట్ అయితే పెట్టా. ఇక లేదు ఓవర్ యాక్షన్గా ఉంది అని మీరు అన్నట్టయితే ఇంక నెక్స్ట్ వీడియో నుంచి తీసేస్తాను. లేదు బాగానే ఉందంటే ఏదో మీ దయ, ఇంక అంతే. మీరు ఏమంటే అది అది ఓకే. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలాగుందో ఇది, అది మరి సిచ్యువేషను. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు అయితే మధ్యలో ఎక్కడో దగ్గర నచ్చిన చోట లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో అది సిచ్యువేషన్. సో ఇంకా ఓటింగ్ పోల్ విషయానికి వచ్చినట్టయితే, యాక్చువల్గా ఓటింగ్ పోల్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ అండ్ ట్విస్ట్స్ అలా అయితే ఉందన్నమాట సిచ్యువేషన్. సో అంటే ఓకే, బాగానే ఉంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే కొన్ని కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ డెఫినెట్గా ఒకటి రెండు పాయింట్స్ అయితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పొచ్చు. డెఫినెట్గా శేఖర్ భాష ఆబ్వియస్లీ ఇనీషియల్గా యూనో తన మీద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు అయితే తను ఆడలేదు. అంటే ఇంకా మేబీ తనలో ఇంకా ఆ అల్టిమేట్ ఫైర్ ఏదైతే ఉంటుందో అది బయటకు రావాల్సి ఉంటుంది. సో అది సిచ్యువేషను. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ద ఎంటర్టైనర్ శేఖర్ భాష అయితే బయటకు వచ్చాడు. 100% బయటకు అయితే వచ్చాడు శేఖర్ భాషలోని ఎంటర్టైనర్ అయితే మాత్రం. అంటే ఇంకా ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ. శివాజీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేపుతున్నావు శివాజీ అని చెప్పి. సో అట్లాగా ఛాన్స్ దొరికితే చాలు. ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్లో చూడండి, ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు ఆ బాత్రూమ్ దానికోసం అదేదో గొడవ పడుతుంటే రాదని అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి కామెడీ చేశాడు. తర్వాత మణికంఠ ఏదో అన్నాడు, దానికి ఇట్లా చేయరు అదేదని కామెడీ చేశాడు. ఇదే కాదు, ఆ కుంఫు ఏదో ఒకటి మొత్తానికి ఈజ్ గివింగ్ 100 and 200% ఎంటర్టైన్మెంట్ అనమాట. సో అందులో నో డౌట్. సో ఈ బేసిస్ మీద కావచ్చు, ఆర్ ఇంకా ఫర్దర్గా శేఖర్ భాష నుంచి రావాల్సిన ఫైర్ ఏదైతే ఉందో అది చాలా పెండింగ్లో ఉంది. సో మనం ఇట్లా ఇంకా తనను సేవ్ చేస్తూ కనుక వచ్చినట్టయితే కొద్ది రోజుల్లో ఆర్ కొద్ది వారాల్లో తన నుంచి ఆ ఫైర్ బయటకు రావచ్చు అనే పాయింట్ చాలామందికి ఉంది. సో ఈ బేసిస్ మీద కావచ్చు శేఖర్ భాష ఈజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్. అవును, ఇంతకీ మీరు ఎవరికి ఓటేసారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మర్చిపోయింది చెప్పడం. సో కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో ఆ పరంగా శేఖర్ భాష ఈజ్ గెటింగ్ వెరీ హ్యూజ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ అయితే ఉంది తనకి. సో డెఫినెట్గా తను ఆల్మోస్ట్ 30-35% ఆఫ్ ఓటింగ్ అయితే కొడుతున్నాడు శేఖర్ భాష. సో నిజంగా దట్స్ అ హ్యూజ్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. నిజంగా అది చాలా పెద్ద నెంబర్. అది ఏది ఇంత మొదటి వారం నుంచే హ్యూజ్ బజ్ కాంపిటీషన్ నడుస్తున్న ఒక షోలో ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఇంత పర్సంటేజ్ ఓటింగ్ కొట్టడం, అది కూడా బయట ఇన్స్టా ఫాలోవర్స్ అవి చాలా తక్కువ. ఇక్కడ నామినేషన్లో ఉన్న ఇంకొంతమంది వేరే కంటెస్టెంట్లతో కంపేర్ చేసుకుంటే, అయినప్పటికీ కూడా స్టిల్ హీఈస్ గెటింగ్ దిస్ మచ్ ఆఫ్ ఓటింగ్ అంటే నిజంగా అది టాప్ క్లాస్ అని చెప్పొచ్చు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అదైతే మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్ అదైతే. సో నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో యాజ్ యూజువల్గా విష్ణుప్రియ అయితే ఉంది. సో విష్ణుప్రియ ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోని కూడా అన్ని సైట్స్లోని కూడా విష్ణుప్రియ ఆల్మోస్ట్ సెకండ్ పొజిషన్లో అయితే ఉంది. అది ఇంకా తనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్ల కావచ్చు, లేదంటే తను రైజ్ చేసే 1-2 పాయింట్ల వల్ల కావచ్చు, లేదంటే అక్కడక్కడ తను కామెడీ కూడా చేస్తూ ఉంది. అంతెందుకు తనది ఒకటి మీమ్ ఒకటి చేశారు డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు. అంటే ఇప్పుడు మణికంఠ అక్కడ ఎల్డర్స్ అనే పాయింట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అండ్ అదే డిస్కషన్ అవుతున్నప్పుడు విష్ణుప్రియ డ్యాన్స్ చేసుకుంటూ కూర్చుంటుంది ఇలాగ. సో అదంతా ఉంది కదా, అది బాగా వైరల్ అయింది. సో ఇగ్నోర్ యువర్ ప్రాబ్లమ్స్ లైక్ విష్ణుప్రియ ఇగ్నోరింగ్ ఆల్ దీస్ అని చెప్పి అది పెట్టారనమాట అప్పట్లో. అదే అప్పట్లో ఏముంది 2-3 రోజుల క్రితం అది. సో అలాగా ఆ ఫన్ ఆస్పెక్ట్ కావచ్చు. ఆబ్వియస్లీ విష్ణుప్రియ ఈజ్ ఎ బిట్ ఎంటర్టైనర్. సో అదొకటి ఉంది కదా. సో అది మేబీ ఫర్దర్గా బయటకు వస్తుంది అనే బేసిస్ మీద వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి విష్ణుప్రియకి అయితే మంచి ఓటింగ్ పర్సంటేజే ఉంది. డెఫినెట్గా ఈ ఓటింగ్ పర్సంటేజ్ విష్ణుప్రియని చాలాళ్ళు ముందుకు తీసుకెళ్తుంది. బట్ టాప్ 5 అట్లా చెప్పలేము. బట్ ఒక 10 వారాలు ఈజీ అనే ఫీలింగ్ అయితే తెస్తుందనమాట. సో విష్ణుప్రియకి ఎంత ఉంది ఓటింగ్ పర్సంటేజ్? 20% దాకా ఓటింగ్ అయితే ఉందన్నమాట. తర్వాత మణికంఠ ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్ యాక్చువల్లీ. సో బేసిక్గా మణికంఠ ఆల్మోస్ట్ అంటే 1-2 చోట్ల ఫస్ట్ ప్లేస్లో కూడా ఉన్నాడు. అది సర్ప్రైజింగ్ ఫ్యాక్టరే అది నాకైతే. బట్
మెజారిటీ చూసినప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఫోర్త్‌లో ఉన్నాడు. కొన్ని కొన్ని చోట్ల థర్డ్‌లో ఉన్నాడు. చాలా చోట్ల థర్డ్‌లోనే ఉన్నాడు. సో, ఐ రియలైజ్డ్ ఓకే. థర్డ్ పొజిషన్ ఈస్ ద ప్రెజెంట్ పొజిషన్ ఫర్ మణికంఠ అనే ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ సిట్యుయేషన్ ఎట్లాంటిదంటే ఇంకా ఆహ్, మాక్సిమం టు మాక్సిమం నా గెస్ అయితే తనకి ఇంకా ఈ వారం పెద్దగా ఓటింగ్ పెరగదింక. అంటే ఇంతవరకే ఉంటది. ఇంతకు మించి పెరగదని నా గట్ ఫీలింగ్ నాకు. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఇప్పుడు బేసిక్‌గా ఇంకా 'మణికంఠ' నుంచి కొత్తగా మనకి రావడానికి ఏం లేదు. ఆ ఎమోషనల్ డ్రామా గానీ, ఎమోషనల్ సింపతి సీకింగ్ గానీ, ఆ బ్యాక్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినియి. సో, దాని నుంచి ఎంత రావాలో అంత వచ్చింది మైలేజ్. ఇంక అంతకు మించి రాదు. సో, అది ఇక్కడ పాయింట్ అనమాట. సో, దాని నుంచి ఎంతవరకు మైలేజ్ రావాలో అంత వచ్చేసింది. సో, ఇప్పుడేమైంది, నిఖిల్ టీమ్‌లోకెళ్ళాడు. సో, నిఖిల్ టీమ్‌లోకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే నిఖిల్ టీమ్ ఏమో ఆడట్లేదిప్పుడు. సో, రేపటి ఎపిసోడ్‌లో కూడా మీరు గమనించినట్టయితే ఫస్ట్ వచ్చే టాస్క్ ఏంటి? మనకి ఎపిసోడ్ స్టార్టింగ్‌లో వచ్చేదేంటి? ఆ రింగుల టాస్క్ వస్తది. అది ఇవాళ నిన్న లైవ్‌లో అయిపోయింది. సారీ ఈరోజు లైవ్‌లో వస్తుంది. నేను నిన్నటి ఎపిసోడ్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాను గదా! సో, ఇంకా అదే భ్రమలో ఉన్నాను నేను. అదేలెండి. ఇంకా ఈరోజు ఎపిసోడ్‌లో మనకి ఏమొస్తది ఫస్ట్? ఆ రింగుల టాస్క్ వస్తది. అది నిన్న లైవ్‌లో అయిపోయిందది. సో, ఇవన్నీ ఉన్నాయి కదా! ఇంకా సో, ఆ తర్వాత మేబీ వీలైతే ఇంకొక టాస్క్ వస్తది. అట్లాంటిదే ఇంకోటేదో మేబీ. అది. సో, మైట్ బీ దాంట్లో మణికంఠకి హ్యూజ్ స్కోప్ ఉండదు. ఏదో మధ్య మధ్యలో ఏవో డిస్కషన్‌లు, చిన్న చిన్న తుంబరి సీన్సు, బాత్రూమ్ క్లీన్ చేయలేదు, అది చేయలే, ఇది చేయలే వీటికి మాత్రమే ఉండొచ్చు తప్ప, అంతకు మించి ఇంక పెద్దగా స్కోప్ ఏమి ఉండదు మణికంఠకి. సో, ఇంతవరకు ఏదైతే తనకు ఓటింగ్ వచ్చిందో, ఇంక అంతకు మించి పెరగకపోవచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో, దట్ ఈస్ వెరీ క్లియర్. అట్లా మణికంఠ ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్. ఫోర్త్ అండ్ మణికంఠకి కూడా దగ్గర దగ్గరగా అప్రాక్సిమేట్‌లీ ఒక 15% అంటే 13-15% ఆఫ్ ఓటింగ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ యావరేజ్‌గా అన్ని చోట్ల చూసిన దాన్ని బట్టి. సో, దట్స్ ఎ గుడ్ రీచ్ యాక్చువల్లీ. బానే కొట్టాడు సింపతితో. నైస్ అని ఎనీహౌ ఎట్లో అట్లా ఓటింగ్ అయితే కొట్టాడు. ఈ వారం అయితే కంటిన్యూ అయిపోతాడు ఖచ్చితంగా అందులో నో డౌట్. అండ్ డెఫినెట్‌గా ఒక 5 వీక్స్ సర్వైవ్ అవ్వడానికి అయితే సరిపోద్ది గానీ, ఇదే ఎమోషనల్ డ్రామా అలా కంటిన్యూ చేస్తే మాత్రం అది నడవదు. అది నడవది. అది మ్యాటర్. ఇంకా తర్వాత నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నది ఇప్పుడు ప్రెజెంట్ బేబక్క. అంటే బేసిక్‌గా నామినేషన్స్ జరిగిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వచ్చే రెస్పాన్స్ వేరు. అది మెల్లిమెల్లిగా పీపుల్‌లోకెళుతూ వచ్చిన తర్వాత వచ్చే కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వేరు. అండ్ ఇంకొకటి ఇప్పుడు విష్ణుప్రియ నామినేషన్స్ కూడా చేసింది కదా! చేసినప్పుడు దాంట్లో మీరు గమనించినట్టయితే ఆహ్, ఏంటది విష్ణుప్రియ కూడా సోనియాని నామినేట్ చేస్తూ బేబక్ విషయంలో అట్లా ఓవర్ రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పి కొన్ని ఏవైతే పాయింట్స్ చెప్పిందో టెక్నికల్ పాయింట్స్ హ్యూమన్ ఎర్రర్ అని లేదంటే టెక్నికల్ ఇష్యూ అని అది డే 1 అని ఇట్లా అలాంటి కుక్కర్ చూడలేదని ఇవన్నీ చెప్పింది కదా! సో, అట్లా అది కూడా కొంతవరకు ఇంపాక్ట్ ఇచ్చింది. సో, దానివల్ల ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బేబక్ అయితే ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. బట్ ఈరోజు ఏమైనా జరగచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టేసిన తర్వాత ఏదైనా జరగచ్చు. బట్ వీడియో పెట్టక ముందైతే మాత్రం ఆవిడ కొంచెం అప్‌గ్రేడ్ అయింది. ఇంప్రూవ్ అయింది. ఆవిడ పొజిషన్ పెంచుకుంది. సో, డెఫినిట్‌గా బేబక్క ఈజ్ ఇన్ ఫోర్త్ పొజిషన్. సో, ఆవిడకి మళ్ళీ ఇంక అంత పెద్ద మైలేజ్ ఏమి రాదు. చెప్పాను కదా! ఆవిడ కూడా మళ్ళీ నిఖిల్ టీమ్‌లోనే ఉంది. టాస్కే లేదు ఆవిడ ఆడడానికి. పోనీ ఆవిడ ఎక్స్ట్రార్డినరీగా ఏదైనా పెర్ఫార్మ్ చేసి, ఆవిడ కెపాసిటీకి మించి ఆడి, ఆ థర్డ్ టాస్క్‌లో ఆవిడ బాగా ఆడింది యాక్చువల్‌గా. ఆవిడ కెపాసిటీకి మించే ఆడింది ఆవిడ. సో, అట్లా ఏదైనా ఒక టాస్క్ పడి, ఆవిడ కెపాసిటీకి మించి ఆడి, వావ్! ఎక్స్ట్రార్డినరీ టాస్క్ పెర్ఫార్మన్స్ బై బేబక్క అని అనిపించుకోవడానికి ఆవిడకి అవకాశం లేదు ఈ వారం అయితే మాత్రం. సో, ఈ గ్యాప్‌లో ఏమైనా పడిపోవచ్చు. పృథ్వీకి పెరగొచ్చు. ఇప్పుడు పృథ్వీ ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్నాడు. పృథ్వీకి పెరగొచ్చు. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్‌లో బేసిక్‌గా ఒక టాస్క్ అయితే ఆడాడు ఆబ్వియస్‌లీ. అండ్ దే వోన్. వాళ్ళ టీమ్ గెలిచారు. అండ్ డెఫినిట్‌గా పృథ్వీ కూడా హి ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్ డిఫెండింగ్‌లో. గోల్ కీపర్ కింద. సో, డెఫినిట్‌గా తను బాగా చేశాడు అక్కడ. సో, అంతవరకు బాగుంది కదా! సో, మేబీ అది పృథ్వీకి కొంతవరకు మైలేజ్ రావచ్చు. హెల్ప్ అవ్వచ్చు. అట్లా హెల్ప్ అయిందంటే ఈరోజు చెప్పాను కదా! ఆ నైట్ వచ్చే ఒపీనియన్ వేరు. మరుసటి రోజు పొద్దున్న పీపుల్‌లోకి వెళ్తూ ఉన్న కొద్దీ వచ్చే కైండ్ ఆఫ్ ఒపీనియన్ వేరు. సో, అప్పుడు కొంచెం గ్రాఫ్ మారుతది. పెరుగుతుంటది. సో, అట్లా పెరుగుతూ వచ్చినప్పుడు మైట్ బీ పృథ్వీకి ఆ ఓటింగ్ పెరగొచ్చు. ఇంక్రీజ్ అవ్వచ్చు. ఛాన్స్ ఉంది. డెఫినిట్‌గా ఛాన్స్ ఉంది. సో, అదంతా కూడా జరిగి యూ నో అలా పైకెళ్ళి బేబక్క కిందకి రావచ్చు. సో, ఇప్పుడు పృథ్వీ అయితే ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్నాడు ఆన్ యావరేజ్.
సో బేబక్క ఓటింగ్ అయితే 9% ఉంది, పృథ్వీది 8% ఉంది. సో నాట్ వెరీ లీస్ట్ అని చెప్పొచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ నేను చెప్తుంది, అది కూడా ఎగ్జాక్ట్గా నేను చెప్పను. సో ఒక 8-9 మధ్యలో బేబక్క అండ్ 7-8 మధ్యలో పృథ్వీ అట్లా ఉందన్నమాట. సో ఇట్ టేక్స్ యూనో ఒక మూమెంట్ చాలు, ఒక 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 1000 ఆఫ్ పీపుల్స్ ఒపీనియన్ చాలు, ఇట్లా జిందగీ బదల్ దియా, వక్త్ బదల్ దియా, బాధ బదల్ దియా, ఉల్టా పుల్టా అనడానికి అయిపోయింది. పైకి కిందకి, కింద పైకి అయిపోద్ది అట్లా అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సోనియా ఉంది. సో ఎందుకో ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఈ వారం సోనియాదే ఎలిమినేషన్ అయితే మాత్రం. సో అది ఎక్కట్లే పీపుల్కి. ఇప్పుడు సింపతి అయినా ఎక్కింది కానీ ఓవర్ యాటిట్యూడ్ ఎక్కలే. ఇట్స్ వెరీ క్లియర్. సో సోనియా ఇట్లాగే కనుక కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్గా తనకైతే సెట్ కాదు, వర్కౌట్ కాదు, ఏది జరగదు ఇంకా. ఏమో అబ్బా, ఆడపులి ఏడపులి, మసాలా వడపులి, పెరుగు వడపులి అని ట్యాగులు ఇచ్చుకోవడాలు కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అది ఎక్కట్లే పీపుల్కి. సో అందుకే సోనియా లీస్ట్లో ఉంది. సో విత్ 5-6%. సో అదనమాట సిచ్యువేషన్. సో ఎనీ టైం ఎలిమినేషన్ ఉంటే అది ఖచ్చితంగా బేబక్క, సోనియా అండ్ పృథ్వీ ముగ్గురు మధ్యలో ఉంటుంది. అండ్ సోనియా ఈజ్ ఇన్ ఏ డెడ్ డేంజర్ జోన్ అండ్ బేబక్క అండ్ పృథ్వీ ఈజ్ ఇన్ ఏ వార్నింగ్ జోన్. అది సిచ్యువేషన్. ఇంకా మిగతా ముగ్గురు సేఫ్. మణికంఠ సేఫ్ అండ్ వాట్ విష్ణుప్రియ కానీ శేఖర్ భాష కానీ సేఫ్. ఇంకా నో డౌట్ వాళ్ళ విషయంలో మాత్రం. సో ఇది మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ పోల్ సిచ్యువేషన్. సో ఫ్రైడే మార్నింగ్కి ఇలాగ ఉంది. ఫ్రైడే నైట్కి ఎలాగ ఉంటుందో, ఫ్రైడే నైట్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత, అంటే ఈరోజు నైట్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం. సో అది డిపెండ్స్ ఆన్ ద ఎపిసోడ్. ఆ 1.5 hour 2 hours ఏదైతే ఆ టైం ఉంటుందో అది ఆ ఎపిసోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది ఆడియన్స్ ఆలోచించుకొని ఓట్లు మారుస్తారు కదా. సో అప్పుడు ఏదన్నా మారచ్చు అండ్ మిస్డ్ కాల్స్ మారచ్చు, ఏదైనా జరగచ్చు. ఒకరికి ఓటు వేసి ఒకరికి మిస్డ్ కాల్ వేయచ్చు, ఇద్దరికి వేద్దాం అనుకుంటే అట్లా కూడా జరగచ్చు. మైట్ బి ఏదైనా జరగచ్చు. సో లెట్స్ సీ ఏమవుతుంది ఏంటి అనేది. ఎలిమినేషన్ ఉండదు అని అనిపిస్తోంది, ఎందుకంటే వీళ్ళు మరీ 2.5 days టైం ఇచ్చారు కాబట్టి ఓటింగ్కి. బట్ ఇన్ కేసు ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్గా దాట్స్ ఏ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డెసిషన్ అని చెప్పొచ్చు బిగ్ బాస్ టీం నుంచి. సో అది గైస్, మీరేమనుకుంటున్నారు? ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటున్నారా, ఉండదు అనుకుంటున్నారా? అసలు ఉంటుంది అన్నట్టుగా చివరిదాకా తీసుకెళ్ళి మొన్నట్లాగా మణికంఠ తీసుకుపోయి తెచ్చినట్టు అలా తీసుకెళ్ళి తెస్తారనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే అదే అనుకుంటున్నా. ఎలిమినేషన్ అని చెప్పి ఆ చివరిదాకా తీసుకొని వెళ్ళి లేదు అందరూ సేఫ్ ఈ వారం నో ఎలిమినేషన్ అని చెప్తారు అనుకుంటున్నాను నేనైతే. లాస్ట్ ఇద్దరు ఉండగా అట్లా చెప్తారు అనుకుంటున్నా. ఓరా బాబు, ఆ లాస్ట్ ఇద్దరిలో మాత్రం మణికంఠని ఎట్టకండి, మీకు దండం పెడతాను. ఒకవేళ మీకు కనుక అది పెట్టాలి ఆ టాస్క్ అనిపిస్తున్నట్టయితే అది చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. మీరు కావాలంటే సోనియాని బేబక్కన పెట్టుకోండి, సోనియాని పృథ్వీని పెట్టుకోండి. మీకు టీఆర్పీ కావాలి, మళ్ళీ ఎమోషనల్ డ్రామా కావాలని చెప్పి మణికంఠ అని మాత్రం ఆ లాస్ట్ ఇద్దరిలో పెట్టకండి. చేతులు జోడించి వినమ్రతతో నమస్కరిస్తున్నాను మీ బిగ్ బాస్ టీంకి. ఎందుకంటే మీరు పెట్టారా అమ్మా, మళ్ళీ 6 రోజులు భరించాలి మనోడు టార్చరు, మళ్ళీ మొదటికి వస్తాడు, మళ్ళీ ఎమోషనల్ అయిపోతాడు, మళ్ళీ ఓవర్ అయిపోతాడు. వద్దురా నాయనా, మీకు దండం పెడతాను, ఆ పని చేయకండి. కొంపతీసి నేనే ఐడియా ఇచ్చానా ఏంది ఇప్పటిదాకా మీకు ఐడియా, ఈ ఆలోచన లేకపోతే? వద్దురా రే, ప్లీజ్ రా రే, వద్దురా రే, పోరా రే ఏదో డైలాగ్ ఉంటుంది చూడు, అగిపెట్టి మచ్చదు, అట్లా వద్దయ్యా, వద్దు, ఆ పని మాత్రం చేయకండి. ఓకే, ఇది మరి ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ పోల్ అనాలిసిస్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నా, ఒకవేళ ఎలిమినేషన్ ఉన్నట్టయితే మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.